దేవుడు సమస్త జంతువులను ప్రతి వృక్షమును భూమి మీద మొలిపించాడు. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మొదటి మానవుడు ఆదాము అని పిలువబడెను. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని ఆదాము కొరకు సాటి అయిన సహాయముగా ఒక స్త్రీని దేవుడు సృష్టించాడు. ఆమె హవ్వా అని పిలువబడింది. వారు తనతో నిత్యము సన్నిహితంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. రమ్యమైన ఏదేను తోటలో దేవుని సన్నిధిలో వేదన మరియు మరణం లేకుండా వారు సంతోషంగా జీవించారు. ఈ తోటలోనున్న ఒక్క ఫలమును తప్ప ప్రతి ఫలమును నీవు తినవచ్చు. వద్దన్న ఫలమును తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని దేవుడు ఆదాముతో చెప్పాడు. అయితే సాతాను హవ్వను శోధించాడు. ఆమె దేవుడు తినవద్దన్న పండు తిని భర్తకు కూడా ఇచ్చింది. దేవుడు వద్దన్న పని చేయుట వలన దేవునితో వారి సంబంధం తెగిపోయింది.